నూతన కమిటీగా ఎన్నికైనటువంటి సభ్యులందరూ కూడా మా యొక్క ఏపీ స్టూడెంట్ జేఏసీ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింతగా ఆర్గనైజేషన్ కోసం కష్టపడి రాష్ట్ర స్థాయిలో మంచి పదవులు ఉన్నతిలో పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ కోరుకుంటా ఉన్నాను. ఏపీ స్టూడెంట్ జేఏసీ 2009లో ఆనాటి రాష్ట్ర విభజన కోసం తెలంగాణలో విస్తృతమైన పోరాటాలు జరుగుతున్న సందర్భంలో రాష్ట్రం ఐక్యంగా ఉండాలని చెప్పేసి ఆ రోజు మేము ఏర్పాటు చేసుకోవడం, తర్వాత కాలంలో పెద్ద ఎత్తున హైదరాబాద్లో సభలు కావచ్చు, ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ ముట్టడి కావచ్చు, పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రం కలిసి ఉండాలని పోరాటం చేయడం జరిగింది. కానీ తరువాత రాష్ట్ర విభజన అనంతరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఇటు విద్యార్థి స్కూల్ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు, అటు ఫీజు రియంబర్స్మెంట్ నుంచి ఇటు యూనివర్సిటీలో ఉద్యోగ నియామకాల వరకు అన్ని రకాల సమస్యల పట్ల పోరాటం చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిందో ఎంబీఏ ఎంసీఏ విద్యార్థులకి పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పింది. ఈరోజు కళాశాలల్లో ఫీజు రియంబర్స్మెంట్ అలాగే పెండింగ్లో ఉంది. ఆ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి, అదేవిధంగా అమ్మఒడిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి, ఈరోజు కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు ఉన్నటువంటి అన్ని నియామకాలు అటు అధ్యాపకేతర అధ్యాపక నాన్ టీచింగ్ అన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఏపీ స్టూడెంట్ జేఏసీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో హామీలు, రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీ, ముఖ్యంగా ఈ రాయలసీమ జిల్లాల్లో ఎవ్రీ ఇయర్ 100 కోట్ల రూపాయల ప్యాకేజీ నుంచి 1000 కోట్ల వరకు అక్కడ ఉన్నటువంటి వెసులుబాటును బట్టి కేటాయిస్తానని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం 1 కోటి రూపాయలు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి విభజన హామీల ప్రకారం ఇవ్వవలసినటువంటి వాటా కూడా మనకి ఇవ్వాల. ఈరోజు కర్నూలుని న్యాయ రాజధాని అన్నారు, అది జరగల. ఈరోజు గతంలో 3 రాజధానులు వ్యతిరేకించినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ అదే విధంగా చెప్తా ఉంది, న్యాయ రాజధానిగా దీన్ని పెట్టొచ్చని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది మొన్న అసెంబ్లీలో. దాన్ని అమలు చేయాలి. అదేవిధంగా కడప ఉక్కు పరిశ్రమ ఇంతవరకు రాలా, అది అట్లాగే ఉంది. రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులు ఉన్నారు, రాయలసీమ నుంచే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. కానీ రాయలసీమ జిల్లాలకు ఒరిగింది ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి యువతకి సరైనటువంటి ఉపాధి లేదు, ఇండస్ట్రీస్ ఇక్కడికి రావట్లేదు. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్లో లోకల్ కోటా కింద లోకల్ పర్సన్స్కి ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. భవిష్యత్తులో మార్చి నాటికి అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థి ప్రయోజనాల కోసం పోరాటం చేయబోతా ఉంది ఏపీ స్టూడెంట్ జేఏసీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ దిశగానే ఇప్పుడు ఏర్పాటైనటువంటి కమిటీ ఈ కర్నూలు జిల్లాలో పూర్తి స్థాయి కమిటీలని వేసి వందలాది మంది విద్యార్థి శక్తిని ఏపీ స్టూడెంట్ జేఏసీకి తయారు చేయాలని చెప్పేసి వీళ్ళందరినీ కోరుకుంటాం. మీ పేరు? నా పేరు కృష్ణ యాదవ్, ఏపీ స్టూడెంట్ జేఏసీ చైర్మన్. 7 మెడికల్ కాలేజ్ ప్రభుత్వం అని చెప్పేసి ఒక పందాతో తీసుకురావడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనుకుంటుంది, దాన్ని కూడా విరమించాలి. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీసు 2014లో మనకి ఏఐటీ ఎన్ఐటీలు ఐఐటీలు IIITలు వచ్చాయో అవి ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి. వాటన్నిటినీ పూర్తి చేయాలి. వాటిని కూడా పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఎన్ఐటీలు ఐఐటీలు వేరే రాష్ట్రాలకు పోకుండా ఇక్కడ చదివేటువంటి వెసులుబాటు కలగాలి అంటే వాటిల్లో అన్ని రకాల మౌలిక వసతుల్ని త్వరగా పూర్తి చేయాలి, త్వరితగతిన పూర్తి చేయాలి. రోడ్లు తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే ఢిల్లీలో పూర్తి స్థాయిలో తిరిగి నాకు ఇదిగో ఈ రోడ్లు కావాలి, ఈ ప్రాంతంలో రోడ్లు కావాలి, పూర్తి స్థాయిలో రోడ్లు కావాలి, ఇన్ని వేల కిలోమీటర్ల రోడ్డు మాకు కావాలని అడుగుతున్నాడో ఆ రోడ్ల కంటే చదువు ముఖ్యం ఈ రాష్ట్రంలో. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎన్ఐటీలు ఐఐటీలు IIITలు ఏదైతే శాంక్షన్ అయ్యాయో వాటిని పూర్తి చేయండి. పూర్తి చేసి విద్యార్థులకి ఈ రాష్ట్రం నుంచి బయటికి పోయేటువంటి అవకాశం లేకుండా ఈ రాష్ట్రంలో చదువుకునే విధంగా అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటాం.